ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము. ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాల్ని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచారంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నమైంది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమస్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇదే అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. బట్ లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. సో తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.
అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. వృశ్చిక రాశిలో శుక్రుడు రాగానే సో ఎవరైనా పుట్టిన జాతకుడికి వృశ్చిక రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లు కనుక అయితే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక తదుపరి రాశి మిథున రాశి లేదా మిథున లగ్నం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా వక్రించిన గురువు ఏదైతే అక్టోబర్ 9వ తేదీ నుంచి వక్రించి సంచారం చేయబోతున్న గురువు కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. తర్వాత శుక్ర బుధులు అర్ధశుభులుగా శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనకి రాశిలో ఉంటున్న కుజుడు వలన, జన్మరాశిలో ఉంటున్న కుజుడు చతుర్థ దృష్టితో చతుర్థాన్ని చూడడము, అక్కడే మనకి ఇక్కడ సూర్యుడు కేతువు ఉండడము, మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. గృహంలో ఇబ్బందులు, ఒడదొడుకులు, ఆరోగ్య సమస్యలు, స్టమక్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు, లివర్కి సంబంధించినది, మైగ్రేన్ లాంటిది, హెడేక్ లాంటిది, ఇలాంటిది ఏదో ఒక మానసిక సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. చతుర్థ స్థలంలో సూర్య కేతువు లాంటి గ్రహాలు ఉండడం అనేది ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన తల్లి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి, లేదా వాళ్ళతో విభేదాలు రావడానికి, లేదా వాళ్ళను తలుచుకొని బాధపడము, వాళ్ళు ఎక్కడో ఉండి మీరెక్కడో ఉంటే సో తల్లి గుర్తుకొచ్చి అంటే తల్లితో నీ సంబంధం బాగుండేది, నేను ఇక్కడికి వచ్చేసాను అన్నట్టుగా బాధ లాంటిది గోచరిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కూడా ఇబ్బందులు, ఒడదొడుకులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీ పైన ఏదైనా అపవాదాలు వచ్చే సూచనలు ఉద్యోగం చేసే చోటు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్టోబర్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైతే కుజుడు మారబోతున్నాడో ద్వితీయానికి వచ్చేస్తాడు. 6వ స్థానాధిపతి, లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానానికి రావడం అనేది కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఇల్లు అమ్ముకోవాలి లేదా సైట్ కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైతే ఇల్లు అమ్ముకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, సైట్లు కొనుక్కోవాలి, లేదా ఈ యొక్క పొలాలు అమ్ముకోవాలి, పొలాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కాస్త ఓపికతో ఉండండి. ఒక 1 or 2 months అయిన తర్వాత దాన్ని మొదలు పెట్టుకోండి. సో మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. అయితే ఎంత ఇలా ఉన్నప్పటికీ కాస్త గురువు గారు వక్రించాడు కాబట్టి, తర్వాత ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటున్న శుక్ర బుధుల కలయిక ఏదైతే ఉందో కాస్త ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ తెలివితేటలతో వాళ్ళని ఆ ఒక బాధలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క తెలివితేటల ద్వారా ఆ బాధలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో స్పిరిచువల్గా వెళ్ళిపోవడము, ఆ గుడికి వెళ్ళిపోవడము, ప్రశాంతత కోసం మీ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని ఏదో ఒక హార్ట్కి సంబంధించినది అంటే ఈ యొక్క క్రియేటివ్ థాట్స్కి, క్రియేటివ్ విషయంలో కావచ్చు,
డ్రాయింగ్స్ కావచ్చు, శిల్ప విద్యలు కావచ్చు, డ్రాయింగ్స్ లాంటివి. సో, ఇలాంటివి మీరు చేసే ప్రయత్నంలో మీకు ప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా మీ యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ ఇలా ఎంత ఉన్నప్పటికీ, ఈ యొక్క గ్రహాల ఒక తాలూకా ఏదైతే కనిపిస్తా ఉంటుందో, ఈ పంచమ స్థానంలో ఉంటున్న బుధ, శుక్రుల కలయిక కాస్త మీకు ఉపశమనం ఇవ్వడానికి ఈ యొక్క మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. పైగా శని కూడా వక్రించడము, ఇది కూడా కాస్త ఇబ్బందులు. అదే హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసాను కదా! హెల్త్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్, లివర్ రిలేటెడ్, డబ్బుకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాల్లో, తల్లిదండ్రుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు. ఇలాంటివన్నీ కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కాస్త గురువుగారు బాగున్నారు కాబట్టి దైవ బలం అనేది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా నవధాన్యాలని గుప్పెడు గుప్పెడు నానబెట్టేసి రాత్రిపూట 9 రోజులు వరుసన మానకుండా ప్రతిరోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులకో, ఆవులకో తినిపించడానికి ప్రయత్నం చేయండి. గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నానని చెప్పుకొని మీరు తెప్పించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి ఒకసారి ఈశ్వరుడికి. లేదా ప్రతిరోజు కూడా మానకుండా 108 సార్లు మహామృత్యుంజయ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా గోవిందనామాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.